విశ్వబ్రాహ్మణ కులస్తులు. ఈ మధ్య నేను చూశాను వీడియోలలో. రాష్ట్ర నాయకులు వేములవాడ మదన్ మోహన్ గారు ఒక మాట మాట్లాడారు. మార్వాడి గోబ్యాక్, ఖచ్చితంగా వాళ్ళందరూ మా బంగారాన్ని, మా యొక్క వెండి షాపులను, మా అవన్నీ ఆక్రమించేశారు, కాబట్టి వాళ్ళందరూ ఈ దేశంలో, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి అని వారు అన్నారు. కరెక్టే, వారు అనేది కూడా కరెక్టే. కానీ రెండో రకంగా చూస్తే అంతకంటే ఇలా బోయినపల్లి మూల మీద దేవుడి విగ్రహాలు పెట్టుకొని పూజ చేసేటువంటి పీఠాలన్నీ కూడా ముస్లింసే చేస్తారండి. ఆడ బోయినపల్లి అది కరెక్ట్ గా చెప్పాలంటే తాడ్బంద్ ఏరియాలో మొత్తం చేస్తారు. మొత్తం కొనుక్కొచ్చేది ఎవరండి? కొనుక్కొని వెళ్ళేది ఎవరు? హిందువులే. ఇప్పుడు ఎవడు మారాలి? అక్కడ మారవాడు ఎవరే? ఫస్ట్ వాళ్ళని దేశం నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తే వీళ్ళని కూడా పంపిద్దాం. వీళ్ళని అంటే ఫస్ట్ స్టెప్ అది. ఎందుకంటే వాళ్ళకు దేశం ఇచ్చాం, ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోవాలి. వీళ్ళకు దేశం లేదు. మార్వాడీలకు, రాజస్థాన్లకు, గుజరాతీ వాళ్ళకు దేశం లేదు. వాళ్ళకు ముస్లిం ప్రజలకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళు పారిపోవాలి దేశం నుంచి, ఇక్కడ వదిలేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్, రోహింగ్యాలు. వీళ్ళు సరిపోదు అన్నట్టు రోహింగ్యాలు వేరే దేశం నుంచి వచ్చి వీసాలు తీసుకొని వచ్చి పాకిస్తాన్ నుంచి, మొన్న అమ్మాయి లంగరోజులో ముస్లిం అతను ఈ దేశంకి వచ్చి 1998లో వచ్చాడు. పాకిస్తాన్ నుంచి వచ్చి తల్లి అందరితో ఉంటూ ఒక ముస్లిం పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి మళ్ళీ ఒక హిందూ అమ్మాయితో లింక్ పెట్టుకుని ఈ అమ్మాయి వాడి బాగుంటుందని వాడితో ఉండి సంసారం చేసి ఇప్పుడు ఈమె సత్యపూస అయ్యి బయటకు వచ్చి చాచే ముందు వాడు పాకిస్తాన్ అంటే వాడితో 10 సంవత్సరాలు కులికి చలికినప్పుడేమో వాడు గుర్తు రాలేదు. వాడు ఇప్పుడు నీ డబ్బులు తీసుకుంటున్నాడు, నేను వాడుతున్నాడు, నేను ఆడుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన వచ్చి వాడు ఎక్కడ చంపుతాడని ఇప్పుడు పాకిస్తాన్ గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు ఎవడు మారాలి? అంటే ఒక్క రోజులో నీకు తెలియకుండా అయిందంటే వేరు, 10 సంవత్సరాలు తెలిసి జరుగుతుంది అంటే ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రేపు తెలిసే జరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ లో నిన్న ఒక సంఘటన జరిగిందండి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఒక ఊరేగింపు జరుగుతుంది ఒక ఏరియాలో. అది ఎక్కడ ఎల్బీ నగర్ ఏ సైడ్ లో జరుగుతుంది నాకు తెలిసి, నేను కొంచెం విన్నాను. ఎన్విఎస్ ప్రభాకర్ గారు టీవీలో, ఆయన వాట్సాప్ లో బండి సంజయ్ గారితో మాట్లాడే వీడియో విన్నాను. అది అనుకోకుండా 40 kV లైన్, ఏదైతే ఎలక్ట్రికల్ లైన్ పైదానికి ఆని షాక్ వచ్చి 5 మంది చనిపోయారు, ఇంకో 2 ఇప్పుడు ఆగంలో ఉన్నారు. సో అంత హైట్ పెట్టి జన్మాష్టమి చేయొద్దని నేను అంటలే. సేఫ్టీ లేని శ్రీకృష్ణ జన్మాష్టమి, సేఫ్టీ లేని గణపతి ఉత్సవము, సేఫ్టీ లేని ఏ ఉత్సవం చేయకూడదు. సరే, మీరు అన్నట్టుగానే అంత హైట్ ఎందుకు పెట్టుకో అంటే విగ్రహం చిన్న రూపంలో చిన్నది పెట్టి. ఇప్పుడు శ్రీశైలంలో విగ్రహం ఉందండి, ఎంత ఉంటుంది తెలుసా? మీరు చూసారా? శ్రీశైలంలో విగ్రహం మహా అయితే 6 ఇంచుల కంటే తక్కువ ఉంటుంది, ఇంతే ఉంటుందండి. సో 6 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. పవిత్రత అదే నేనేమంటున్నానంటే, గొట్టి ముక్కలు అనే గ్రామం ఉంది నారాయణగఢ్ దగ్గర. విగ్రహం ఎంత ఉంటుంది తెలుసా అండి? 3.5-4 ఫీట్ల హైట్ విగ్రహం ఉంటుంది. కానీ అక్కడ జనం ఎవరు పోరు, ఆ గ్రామస్తులు పోవడానికి చాలా టైం పడుతుంది. సో నేనేమంటున్నానంటే, విగ్రహం ఎంత పెద్దది అనేది కాదు ఇక్కడ, నీ నిగ్రహం ఎంత పెద్దది, నీ యూనిటీ ఎంత పెద్దది, నువ్వు చేసే కార్యక్రమాలు ఎంతమంది అలర్ట్ అవుతున్నారు అనేటువంటిది ఇప్పుడు హిందూ ధర్మంలో రావాలి. అది ఆలోచన చేయట్లేదు. సో నేనేమంటున్నా, బాలాపూర్ లో పెద్ద లడ్డు పెట్టారు కాబట్టి మేము కూడా పెద్ద లడ్డు పెడతామంటే, ఒక్క మాట, లడ్డూలు పెట్టి ఎవరైతే ఈ అర్రాసులు పాడే వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తున్నా. మనము 2 రోజులు చేసిన ప్రసాదమే బూజు బట్టి ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి. సో 9-10 రోజులు దానికి కవర్ జుట్టి పెడతారు గాలి తగలకుండా. లడ్డుకి నెయ్యితో చేయండి, దానికి గాలి తగలకుండా ప్లాస్టిక్ కవర్ కట్టి పెట్టడం వల్ల ఆ 9 రోజులు ఆ మంత్రాలు చదివినప్పుడు దానికి వేద మంత్ర సాక్షిగా దానికి పవర్ వస్తుందని తెలుసు మనకు. కానీ దాన్ని ఎవరికి ఇస్తారు తెలుసా అండి? సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుందని ఇస్తాం. అంటే మీరు అడుగునే 3 ఆచార వివరాలు ఇది కూడా ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే, 9 రోజులు అందులో ఫంగస్ స్టార్ట్ అవుతుంది. అందులో కెమికల్ వేస్తే మీరు అన్నట్టు ఏం కాదు, అది కెమికల్ తో తయారు కాదు. నెయ్యితోనో నూనెతోనో శనగపిండితోని చక్కెరతో తయారైంది. చక్కెర పనికి మారిందని నేను చెప్పాను. నిజంగా బెల్లంతోని నెయ్యితోని తయారైనటువంటి ఆ లడ్డు కనుక చేసి ఆ 10 రోజులు పెడితే పర్వాలే. కానీ ఈ హోటల్లో తయారు చేసినటువంటి లడ్డును తీసుకొచ్చి ఆ 9 రోజులు పెట్టిన తర్వాత ఆ లడ్డును ఎవడైనా 10,000కో 50,000కో 1,00,000కో వాడిన తర్వాత ఎవరికి ఇవ్వద్దు ఈ లడ్డు, నాకే సంతానం కావాలి మొత్తం తిన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అంటే నేను మనకు తెలియాల్సింది చెప్తున్నా, అది రాంగ్ అని చెప్పడం లేదు, ఫార్మాలిటీ చెప్తున్నా. సో అట్లా చాలా లడ్డులు పాచిపోతాయి కూడా స్వామి, అదే చెప్తున్నా స్వామి. కానీ ఇది పవిత్రమే, ఎప్పుడు పవిత్రము? జగన్నాథ దేవాలయంలో ఏదైతే మట్టి కుండలో ఉండిన ప్రసాదంలో అమృతం తయారయ్యి వారం రోజుల వరకు ఉండేటువంటి పవిత్రతను తయారు చేసే లడ్డు పెట్టితే పర్వాలే. కానీ ఈ కెమికల్ రూపంలో తయారయ్యేటువంటి లడ్డులు కనుక పెడితే
దానికి కెమికల్ కవర్ కప్పితే ఈ 11 రోజులలో ప్రమాద సూచికలు ఎక్కువ. లడ్డు రేట్ వస్తుండొచ్చు, భక్తితో హిందువుల యొక్క ఆరాధన దైవం వినాయకుడి ప్రసాదం అని, కానీ దానిలో అత్యంత ప్రమాదమైనటువంటి సూచన కూడా దీనిలో ఉంది. ఇది కూడా మన హిందువులు తెలుసు. కానీ ఒక్కరు తినలేండి, కాకపోతే మంచి కింద పెడతారు, కానీ ఎవరికైనా అనుకోకుండా ఇన్ఫెక్షన్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి అవకాశం. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కావాలంటే రోజు ఒక లడ్డు పెట్టండి, రోజు పంచండి. ఏముంది 9వ రోజు నాడు లడ్డును కూడా ఆ రోజు పెట్టండి. ఇప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఈ అపరభక్తులు ఈ రోజు లడ్డు పెట్టారండి, ఆ రోజు 2 పూజల్లో జరిగినటువంటి రాత్రి పొద్దున పంచకండి, రాత్రి పంచండి. రాత్రి అందరూ లడ్డు ప్రసాదం కోసం చాలా మంది వచ్చి కూర్చుంటారు. అరే రోజు ఒక లడ్డు పెట్టండి, రోజు ఒక 1000 రూపాయల లడ్డు అర్రాజు పాడండి, రోజు ఒక లడ్డును 10-100 లక్షల రూపాయలు నీకు 9 రోజులకు వస్తాయి. నీకు ఫ్రెష్ గా ఉంటది, అందరికి ప్రసాదం పంచినట్టు అవుతుంది. కానీ ఆ ప్రసాదం లడ్డు కొన్నవాడికి మాత్రమే ఇంటికి తీసుకెళ్తాడు, మిగతా వాళ్ళకి అత్యాశలో ఉంటుంది. సో 9 రోజులు ఈ 9 రోజులు 9 లడ్డులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పవిత్రత. ఆ పవిత్రతమైనటువంటి లడ్డూల్లో రోజు అవే మంత్రాలు, 9 రోజులు చదివిన అవే మంత్రాలు, 90 రోజులు చదివిన అవే మంత్రాలు. గణపతి ఉత్తరం గణపతి వ్రతకల్పమే. 9 రోజులు ఈ లడ్డూను పెడితే 9 లడ్డూలను మనం 9 మందికి ఇస్తాం, వాళ్ళు 90 మందికి ప్రసాదాన్ని ఇస్తారు. చివరిగా 1 రోజు అన్నని వాడు 9 రోజులు నేను ప్రసాదం ఈ రోజునే తీసుకుంటాను, ఆ రోజు వాడికి అందేటట్టు చూసుకుంటాడు. కానీ ఆ 10వ రోజు నాడు మాత్రమే ఈ ప్రసాదాన్ని తినాలనేటువంటి సంకల్పంలో భాగంగా కొంతమంది హిందువులు అనారోగ్యాల పాలవుతున్నారు, అత్యాశ పాలవుతున్నారు. నాకు రాలేదని నిరుత్సాహపడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని కూడా కొంతమంది పురోహితులు కూడా, గురువులు, భక్తులు, పరమ భక్తులందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాలని నా యొక్క కోరిక.